కొండకర్ల అచ్యుతాపురం దగ్గర ఉంది. కొంచెం ఇంటీరియర్లో ఉండే గ్రామం. నేను చెప్పాను కదా, నితిన్కి సిటీలో తనుంటున్న కాలనీ తప్ప మరేం తెలీదు. అప్పుడు ఇదెలా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కథలో రాసిన ఒక సెంటెన్స్ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. చూడటానికి వేరే ఎవరో రాసినట్టుంది. నితిన్ మీద నా ఇనిషియల్ డయాగ్నోసిస్ చాలా రాంగ్. వాడికేదో ప్రాబ్లం ఉంది. నాకున్నట్టే. నేను వాడిని ఒకసారి మీట్ అవుతాను. ఎందుకు? ఊరికే. లా తెలుసు కదా, నేను కలవాలన్న పేరెంట్స్ ప్రెజెన్స్లోనే. నీకు చెప్పాను కదా, వాళ్ళమ్మ చాలా ప్రొటెక్టివ్ అని. అట్ ఎనీ కేసు ఆవిడ ఒప్పుకునే ఛాన్సే లేదు. ఒకసారి మాట్లాడి చూడు. నీళ్లలోంచి పైకి తేలకుండా ఉండడం కోసం శవాన్ని రాయితో గట్టిగా కట్టేశాడు. ఫస్ట్ ఆవిడ నిన్ను కలుస్తానంటుంది, తర్వాత నితిన్ని కలవాలో వద్దో డిసైడ్ చేస్తుందంట. షర్మిల, జాన్ బేబీ, తను ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. స్కూల్ వాళ్ళు సైకాలజిస్ట్ని పిలిచారంటే అర్థం ఉంది, బట్ కోర్ట్ జడ్జ్ ఎందుకు? ప్లీజ్, ఇది అఫీషియల్ ఏం కాదు. శాలిని అండ్ నేను వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మేము కలుసుకున్నప్పుడు కేసెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. నితిన్ కేసు విన్నప్పుడు నాకెందుకో తనని కలవాలనిపించింది, అంతే. కేస్ కలిసాక నథింగ్ సీరియస్, జస్ట్ అ క్యాజువల్ చాట్. మిస్టర్ బేబీ, నితిన్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ థింకింగ్ చైల్డ్. తనకి ఇమాజినేషన్ బాగుంది. నేను దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, ఏదో నేరం చేసినట్టుగా. యు కాంట్ డూ దిస్ టు మై చైల్డ్. హత్యాస్థలం గురించి క్లియర్ రిఫరెన్స్ ఇవ్వటం స్ట్రేంజ్ గా ఫీల్ అవడం లేదా మీరు? డాక్టర్, తను ఎక్కడో చూసినా లేదా విన్న థింగ్స్ ని కనెక్ట్ చేస్తూ స్టోరీ క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద రైటర్స్ చేసేది కూడా ఇదే, అవునా? దీనంతటికి కారణం నాకు తెలుసు. నితిన్ ఇస్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్, అది కూడా అమ్మ మాత్రమే. కాలం ఎంత మారిపోయినా మీ సైన్స్ లా మాత్రం అలాగే ఉండిపోయాయి. నాకు కూడా అమ్మ ఒక్కతే ఉండేది, అందుకనే నాకు ఆ నిందలు ఎలా ఉంటాయో తెలుసు. షర్మిల, వద్దు. సారీ ఫర్ ది ట్రబుల్. కానీ మీకు విషయం చెప్పాలి. నాకు అర్థమైనంత వరకు స్కూల్ లేదా డాక్టర్ అథారిటీస్కి రిపోర్ట్ చేసేంత సీరియస్నెస్ ఉంది కేసుకి. యు మీన్ పోలీస్? నైన్త్ లో నేను స్టేజ్ లో వస్తాను. హెల్దీ.
తను మేఘ నితిన్ని చూసుకుంటుంది పార్ట్ టైం. 1 minute. ఓకే. నితిన్ వచ్చేసాడా? ఏమన్నా తిన్నాడా? లైట్గా. హ్మ్. ఆ, ఇంక నువ్వు వెళ్ళు, బాగా చదువుకో, పరీక్షలు దగ్గరకు వచ్చాయిగా. వాళ్ళకి కాఫీ పెట్టాలనా? అది నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటిది అతని మొహం మీద? నితిన్, నేను వెళ్తున్నాను, రేపు మార్నింగ్ వస్తా. ఇదిగో ఏం పర్వాలేదు, ఉంచుకో. ఇట్స్ ఓవర్. అయిపోయిందా? హాయ్ నితిన్. హాయ్ డాక్టర్. ఇతన్ నా ఫ్రెండ్ బేబీ. హలో. డాక్టరా మీరు? హే కాదు కాదు. ఇద్దరు కాఫీ తాగుతారుగా. యా. నువ్వేమైనా తింటావా? అలాంటిది ఇంకోటి ఉందా? నీకు కావాలా? తెచ్చిస్తాలే. వేరే కలర్ కావాలి. ట్రై చేస్తాను. కూల్. మీకేమైనా పవర్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. వావ్, ఏది నాకు చూపించండి. సూపర్ పవర్స్ రాత్రి పూట మాత్రమే వస్తాయి. అవునా? ఏ నువ్వు నాకు అవునా చెప్తున్నావు కదా? కాదు కాదు, కౌంట్ ఒకసారి నా చేపట్టుకో, పవర్ తెలుస్తుందా? నితిన్, నీకోసం చాక్లెట్ ఫంచ్ పెట్టాను అక్కడ. ఓకే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎనీ జడ్జ్మెంట్? ఆ కథ రాసిన పేజీ టీచర్ ఇచ్చింది కదా. నేను ఒకసారి చూసి షాల్నీకి ఇచ్చేస్తాను. థ్యాంక్స్. సీ యూ. బాయ్. బాయ్. బాయ్ నితిన్. బాయ్ డాక్టర్. నితిన్ని కలిసిన తర్వాత నీకేమనిపిస్తోంది? వాడికంటే నార్మల్గా ఉండే కిడ్స్ ఉంటారా అసలు? నా అలాగే నార్మల్గా ఉండే మ్యాజిస్ట్రేట్ కూడా నీకెక్కడా కనపడ్డు. నువ్వు చెప్పినట్టు నితిన్ వాళ్ళ అమ్మ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంది. షీ నోస్ సంథింగ్ ఈజ్ రాంగ్. బట్ వాడు తన సొంత కొడుకు కావడంతో మనసుకు నచ్చ చెప్పుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. నితిన్, ఇంకొంచెం కావాలంటే పెట్టుకో. అయితే వెళ్ళి బ్రష్ చేసుకునిరా. ఓకే. అది నితిన్, ఈవినింగ్ బయటికి వెళ్దామా? హే, డాక్టర్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు?
చచ్చిపోయాడు నైట్ వింగ్ లుక్ లో. నైట్ వింగ్ ఎవరు? బ్యాట్మెన్ ఫ్రెండా? బట్ నైట్ వింగ్ చిన్నపిల్లాడు కదా. మరి బ్యాట్మెన్ కంటే నేను చిన్నానే కదా. ఓ అర్థమైంది. బ్యాట్మెన్ మీ నువ్వే కదా. ఆకుపచ్చని చెరువు, ఆకుపచ్చని నాచు. పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి మందుల సీసాలు విసురుతుండటంతో కొద్ది కొద్దిగా చస్తూ ఏడుస్తున్న నాచు దూరంగా వినిపిస్తున్న కొండకల్ల గ్రామంలోని చర్చ్ బెల్. గుండెల మీద బరువైన రాయిని కట్టి నీళ్లలోకి తొయ్యగానే పెద్ద శబ్దంతో నీట మునుగుతూ కళ్ళు విప్పార్చి చూస్తున్న ఒక మనిషి శవం.